వివివి సత్యనారాయణ గారు వీళ్ళంతా కొలీగ్స్. శాస్త్రి సీనియర్ వివివి సత్యనారాయణ నాకు తెలిసి. అక్కడి నుంచి గురుగారు మనల్ని విడిచి వెళ్ళిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడుతా తీయగా ఇవన్నీ ఆయనే చెప్తాడు 2 నిమిషాలు. కాబట్టి ఇవాళ అందరూ ఇది మనస్ఫూర్తిగా సభ. నేను ఒక్కొక్కళ్ళ గురించి మెల్లిగా చెప్తాను. ఇది తృప్తిగా సంతోషంగా ఒక సభ చేసుకోవాలనుకున్నాం గురుగారు. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టు నాకు సభాముఖంగా మాట్లాడడం అనేది చాలా కష్టం, రాదు కూడా. అయితే ఈ సభకి జంధ్యాల గారు అనే ఒక ఆక్సిజన్ మా అందరిలో పనిచేస్తుంది. ముద్దుమందారం అనే సినిమాకి ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు 79 డిసెంబర్ 25వ తారీఖు నాకు ఇంకా గుర్తుంది. పెద్ద వంశీ నన్ను పిలిచి, మీ ఇద్దరం విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసేవాళ్ళం. నన్ను పిలిచి, మన ఇద్దరం రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళాలయ్యా, ఒకసారి మాట్లాడాలి, పని ఉందని అన్నాడు. సరే అని ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సప్తపది సినిమా జరుగుతున్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ శుభ సందర్భంలో నేను అక్కడికి వెళ్ళి అడుగు పెట్టానో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు ఆయనతోటే పనిచేశాను. అప్రెంటిస్ నుంచి కో డైరెక్టర్ వరకు ఆయన దగ్గరే ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడి కింద తిరిగాను నేను. నన్ను ఆయన అలాగే చూసేవాళ్ళు. నన్ను ఎంత కోపం వచ్చి నేను ఏం తప్పు చేసినా ఆయన మహా కోపంతో మాట్లాడే ఒకే ఒక మాట, వంకాయ్ అంతే, వంకాయ్ అంతే, ఏం చెప్తున్నావయ్యా వంకాయ్ అనేవాళ్ళు. అక్కడితో అయిపోయింది ఆ కోపం, మళ్ళీ మామూలుగానే ఉండేది. అలాగే నాకు ఆయన నేర్పింది ఏంటంటే, పనిచేస్తున్న ఆర్టిస్టులతో మీరు ప్రేమగా ఉండండి, సరదాగా ఉండండి. ఎందుకంటే అందరూ కొత్త ఆర్టిస్టులే, ఆల్మోస్ట్ అందరూ కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, అందరం ఒకే ఈడు వాళ్ళం. సో నువ్వు పెద్ద నేను చిన్న అని ఇక్కడ ఉండకూడదయ్యా, అందరం ఒకలాగే ఉండాలి, సరదాగా ఉండాలి అని నేర్పింది ఆయనే. నేను ఈ రోజుకి ఆయన చెప్పిన ఆ గుణమే పాటిస్తున్నాను. ఈరోజు ఇలాగ నరేష్ చేసి నువ్వు రావాలి అంటే అంతకంటే మహద్భాగ్యం ఉండదు అని మనసులో అనుకొని నేను ఉదయమే వచ్చాను. నేను నరేష్నికి ఒక మాట అడిగాను, నేనేమో వచ్చి నీకు హెల్ప్ చేయాలా అని. వద్దు, నువ్వు వస్తే నాకు చాలు అని అన్నాడు. చాలా సంతోషం. మనుషుల్ని తలుచుకోవడం వేరు, వాళ్ళ పేరుతో ఇలాగ ఒక అడగకుండానే ఆవిడ నేను వచ్చానండి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చాను, వచ్చి మీ ఇంటికే ఫస్ట్ వచ్చాను, చూడడానికి వచ్చానని చెప్పా. అంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి చెక్కు 20,000కి చెక్కు రాసి నాకు ఇచ్చారు. నాకు ఆనందం పట్టలేనమాట, అంత సంతోషించాను. ఆ తర్వాత ఆ సినిమాలో గిరిబాబు గారు నేను శిక్ష ఆ సినిమాకి లాస్ట్ డైరెక్షన్ అనుకుంటున్నాను, అది చేశాను. తర్వాత అదొక సంతోషం. ఈరోజు ఆవిడ కూడా బర్త్డే కూడా నేను ఈ ఫంక్షన్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు. తర్వాత మా నరేష్ గారిని చెప్పాలంటే, నేను నరేష్ గారు అందరూ 2 జళ్ళ సీత, శ్రీవారి ప్రేమలేఖ ఒక్కటి కాదు చాలా సినిమాలు. నేను ఆయన సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు 10 దాకా చేశాను. ఆయన నన్ను ఫుల్గా తిట్లు తిడుతూనే, ఆ తిట్లే ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఆయన ఆశీస్సులే ఈరోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను. మా నరేష్, నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరి వాళ్ళకి వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆనందంగా సంతోషంగా మేమందరం భయభక్తులతో యాక్ట్ చేశాం కాబట్టి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు ఇలా పొందాను. నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు జరిగింది విశేషం చెప్పేస్తానులే, ఈ రోజు అయిపోయింది కదా. ఒకసారి గంజాయి గారికి ఒంట్లో బాగాలేదు, ఒక ఫంక్షన్కి పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు. మీరందరూ వెళ్ళి సిద్ధివేల్ గారు, నరేష్, నువ్వు అందరూ వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు. అంటే సరే మేము వెళ్ళాం. అది కాదండి డైరెక్టర్, మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం అన్నా అక్కడ ఆయన దగ్గర మాత్రం. తర్వాత ఫంక్షన్కి వచ్చేసి
ఒక 4 ముక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచి వేళ మా జంజాల గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రమే మాట్లాడుతున్నాను అన్న. అంటే నేను రాకపోవడం నీకు సత్తా అనమాట అన్నారు. అది ఎవరు చెప్పారంటే నరేష్ గారు వెళ్ళి చెప్పేశారు, మీరు రాకపోతే ఆవిడ మంచిదట్టండి, మీరు రాలేదు కాబట్టి ఆవిడ చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని అంటే, అంతేనా అలాగా అన్నారు. సర్కాస్టిక్గా మాట్లాడతారు ఆయన. అటుకారంగా నాకైతే చేతులు కాళ్ళు ఉడికిపోయినాయి అనమాట. అదో సిచ్యువేషను. తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నా డైలాగ్ వచ్చేది కాదు. ఒకసారి చంకబ్బాయిలో నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయితని కానన్న వాడిని రాయెత్తి కొడతా. ఈ డైలాగులు నేను రకరకాల క్యారెక్టర్స్ ఆయన వేశాను కాబట్టి ఏదో పెద్ద పుడిమిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఇది వెరైటీగా చేయాలా, ఇన్ని రోజులు నువ్వు వెరైటీగా చేసావా, నువ్వు నేనేం చెప్పిన డైలాగో అది ప్రజెంట్ చేయి చాలు అన్నారు. ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారు అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగులు మీరందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నేను ఏ వేదిక మీద ఇంటిగా నేను మాట్లాడలేదు, ఈ వేదికలో నేను ఇంతైనా మాట్లాడానంటే ఆ క్రెడిట్ గోస్ టు నరేష్ గారికి. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి కానీ ఈ శృతిలయ్య టీం వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మీరు నాకు బదులు బాగా మాట్లాడిందంటే ఆమె మైక్ తీసుకుని ఏం చెప్పిందంటే, ఈరోజు ఇది చాలా శుభ సంకల్పం, జంజాల గారు రాకపోవడం నాకు అవకాశం దొరికింది కాబట్టి అద్భుతంగా నేను వాళ్ళు మాట్లాడుతుంది మొత్తం. ఎనివే థ్యాంక్ యూ, ఇవన్నీ మెమరీస్ అండి, అందుకనే ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, థ్యాంక్ యూ. నాకు మాతృమూర్తి సమానమైన ఆంటీకి, ఆంటీ అంటే ఆవిడ పెద్దది కాదు నాకంటే ఎక్కువ, కానీ తల్లి సమానం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆంటీ పిల్లలు అలవాటు కాబట్టి ఆంటీకి, నరేష్ నేను కలిసి దాదాపు ఇప్పుడు 43 ఏళ్ళు అయిపోయింది. మేము ఇద్దరం కలిసి 4 స్తంభాలట్లో ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. తర్వాత ఇవాళకి కూడా స్నేహితులుగా ఉంటాం, ప్రతిరోజు టచ్లో ఉంటున్నాం. నాకు పునర్జన్మనిచ్చిన జంజాల గారి తర్వాత నేను తండ్రిగా భావిస్తూ, వయసులో చిన్నవాడే, ఆశంకరాచార్యుడు కూడా వయసులో చిన్నవాడే, అయినా దానం పెడతాం. అలా అనిల్ రావుపూడి గారికి, వేదిక మీద ఉన్న తోటపల్లి సాయినాథ్ గారికి, పెద్దలందరికీ, మంచు విష్ణు గారికి, తర్వాత శివానంద్ గారికి, శ్రీలక్ష్మి గారికి అందరికీ నమస్కారం. జంజాల గారి గురించి, కృష్ణ గారి గురించి, విజయనిర్మల గారి గురించి చెప్పడం ఒక 5 నిమిషాల్లో కాదు, నన్ను మాట్లాడమంటే 5 గంటలు కూడా మాట్లాడగలను, అంత ఇష్టమైన వ్యక్తి వాళ్ళందరూ. అయితే విల్సన్ చర్చిని ఎవరో వాళ్ళు అడిగట, ఒక 10 నిమిషాల్లో మాట్లాడండి అని. 10 నిమిషాల్లో మాట్లాడాలంటే 10 రోజులు ప్రిపేర్ అవ్వాలి, గంట మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడతాను అన్నట్ట. ఇలా నేను ట్రై చేసి కరెక్ట్గా 3-4 నిమిషాల్లో నేను వాటి ముగ్గురు గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్తాను. ఫస్ట్ జంజాల గారి గురించి మాట్లాడతాను. జంజాల గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక చాలా గొప్ప వ్యక్తి, తెలుగు జాతి ఆస్తి జంజాల గారు. ఇంతమించి నేను చెప్పలేను. తెలుగు నవ్వు, తెలుగు జాతి, తెలుగు హాస్యం ఆస్తి మా గురువు గారు జంజాల గారు. శంకరాభరణానికి ఆయనే రాయగలరు, అడవి రాముడికి ఆయనే రాయగలరు, సప్తపదికి ఆయనే రాయగలరు, వేటగాడికి ఆయనే రాయగలరు. ఆయన కళానికి, ఆయన పాళికి ఎక్కడ మలుపు లేదు, అలుపు లేదు. అటువంటి గొప్ప రచయిత జంజాల గారు. అటువంటి జయహో జంజాల అందరూ, జయహో జంజాల అంతే. తెలుగు జాతి ఉన్నంతవరకు మాట. అటువంటి ఆయన ఫస్ట్ సినిమా తీస్తూ అప్పటికి ఆయన ఎన్టీ రామారావు గారు, కమల్ హాసన్ గారు, నాగేశ్వరరావు గారు, గ్రేట్ కృష్ణ అందరితో, ఆల్మోస్ట్ అందరి హీరోస్తో ఆయన మాటలు రాస్తున్నారు. ఎవరితో అయినా ఆయన వెళ్ళి అడిగితే ఫస్ట్ సినిమాలో హీరోగా యాక్ట్ చేసుకున్నాడు. కాదు అని, నా ప్రతిభ నేను చాటుకోవాలి, నేనేంటో ప్రపంచానికి తెలియాలని అనామకులైన నన్ను, పూర్ణిమని ఇద్దరిని ఎంచుకుని ఇవాటికి 45 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 23కి 45 ఏళ్ళు అవుతుంది కెమెరా ముందు నుంచింది యాజ్ ఎ హీరో. 45 ఏళ్లలో ఒక్కరోజు కూడా రేపేంటి అనే భయం లేకుండా నాకు విద్య నేర్పించిన తండ్రి జంజాల గారు.
ఆని ఒకసారి ఆనితో సరదాగా ప్రతి సంవత్సరం ఇందాక రఫీ గారు చెప్పారు కదా, మీరు జంజాల గారి పేరు మీద ఉత్సవాలు చేస్తారు, ఎందుకు తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు ఎందుకు చేస్తారు అంటే, నేను చెప్పిన ఒక్క లైన్ చాలు జంజాల గారు ఏం చేశారో మా అందరికీ చెప్పడానికి. ఆకలి మీద ఉన్నవాడికి ఎవడైనా చేపల కూర పెడతాడు, కానీ ఆకలి మీద ఉన్నవాడికి చేపలు పట్టడం నేర్పించి జీవితాంతం ఆకలి లేకుండా చేసే గురువు జంజాల గారు చెప్పారు. ఈ వేదిక మీద మేము ఉన్నాం, ముఖ్యంగా నేను, నరేష్, శ్రీలక్ష్మక్క, మేము ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురికి కూడా ఆయన క్లోజ్ షాట్లో ఎలా ఉంచోవాలి, లాంగ్ షాట్లో ఎలా ఉంచోవాలి, ఎప్పుడు ఎంత అభినయం చేయాలి, ఏ అక్షరాన్ని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ నొక్కకూడదు, ఎలా ఉంచోవాలి, ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పి నేర్పించారు. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా మామూలు స్మాల్ ఇన్నింగ్స్ ఆడారు, అందరూ బిగ్ ఇన్నింగ్స్ ఆడారు. అటువంటి గొప్ప మనసున్న గురువు జంజాల గారు. వారిని మేము మర్చిపోయే రోజు ఉండదు, తెలుగు వారు మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు జాతి మర్చిపోయే అవకాశం లేదు, తెలుగు అక్షరం, తెలుగు నుడికారం, తెలుగు మమకారం మర్చిపోయే అవకాశం లేదు. అటువంటి గొప్ప 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 వ్యక్తి జంజాల గారు. కృష్ణ గారు నా అభిమాన హీరో. ఎందుకు అభిమాన హీరో అంటే, ఆయన ఉన్నంత స్వచ్ఛంగా ఎవరు ఉండరు. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆయన ప్రవర్తన నాకు ఇష్టం. ఎన్నో సందర్భాల్లో నరేష్ వల్ల నేను నరేష్ని అడిగేవాడిని, ఈ మధ్యకాలంలో ఆయన పోవడానికి ఒక్కసారి మార్నింగ్ రావంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాడు, కృష్ణ గారితో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంత ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే, ఆయన చేసిన సాహసాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. కౌబాయ్ మోసగాళ్ళ సినిమా తీసిన, తెలుగు జాతి గర్వించే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన, పండంటి కాపురం లాంటి అద్భుతమైన ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసిన, విజయ నిర్మల్ గారితో కలిసి మీనా అనే సినిమాలు నటించిన, ఏ వేషం ఎలా వేసినా ఎప్పుడు వేసినా కృష్ణ గారు మనందరికీ ఆప్తులు, ఆర్చులు, గొప్పవారు. అటువంటి మహానటుడు ఆయన కృష్ణ గారు. మరి అంత గొప్పవారు ఎందుకు అయ్యారు అంటే, నటనతో పాటు 10 మంది శ్రేయస్సు కోరే మంచి మనిషి ఆయన, చాలా మంచి మనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెల్లించిపోయి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకోకుండా డేట్లు ఇచ్చేసి ఏకైక యాక్టర్ నాకు తెలిసి కృష్ణ గారు, ఇంకెవ్వరు కాదు. అతని జీవితం బాగుపడాలి, పాపం ఇలా అయ్యారు అని చెప్పి. సూపర్ స్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆ తెలుగు స్క్రీన్, ఈ సూపర్ స్టార్ కృష్ణ. ఇంకెవ్వరు లేదు, ఇంకెవరు ఉండొచ్చు. ఆయన అందుకునేవాడు ఎవ్వరు లేరు, ఇంకా ఆయన అందుకునేంత. కృష్ణ గారితో ఒక సినిమా తీసిన ఒక ప్రొడ్యూసర్ నాతో చేసిన ఒక లైన్ చెప్తాను. రాత్రి 8 o'clock షూట్ చేస్తూ ఉంటే కృష్ణ గారు ఇంకా కూర్చున్నారు షాట్ కోసం. వెనక నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాట. ఆయన రాగానే కూర్చోండి అని ప్రొడ్యూసర్ని పక్కకు పిలిచి, ఒక 50,000 నా అకౌంట్లో ఇవ్వండి, ఈ పెద్ద మనిషికి ఇవ్వాలి అన్నట్ట. ప్రొడ్యూసర్ తెచ్చి ఆయనకి ఇచ్చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన పేరు నేను చెప్తే సభామర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్ల. ఒక సూపర్ డైరెక్టర్ ఒకప్పుడు ఆయన ఏదో అవసరం ఉందంటే కృష్ణ గారు ఎవరికి తెలియకుండా ఇట్లా తీసి 50,000 ఇవాళ 50,000 కాదు, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం 50,000 ఇచ్చిన గొప్ప వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి కృష్ణ గారు. నేను మా ఆంటీ విజయ నిర్మల్ గారు, నరేష్కి అమ్మ అయితే ఆవిడ నాకు కూడా అమ్మాయి. మీ ఇద్దరం ఈ 40 ఏళ్ల నుంచి ఆవిడ ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే కింద కూర్చోబెట్టి నా నెత్తి మీద టవల కొట్టేవాడు. ఏంట్రా నీ గుడ్డు వచ్చింది ఇట్లా అయిపోయావు ఏంట్రా, అంత క్లోజ్గా ఉంటారు. కానీ అది పర్సనల్ లైఫ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి విజయ నిర్మల్ గారు. తెలుగు జాతి గర్వించాలి, అలాంటి డైరెక్టర్ మనకు పుట్టినాడు. ఆవిడ తీసిన సినిమాలు అజరామరం అవుతాయి, అద్భుతంగా ఉంటాయి. స్త్రీని స్త్రీగా చూపించి సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించే సినిమాలు తీసిన వ్యక్తి విజయ నిర్మల్ గారు. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక స్త్రీ పాత్ర ఎలా ఉండాలి అని చూపించిన గొప్ప వ్యక్తి విజయ నిర్మల్ గారు. మరి కృష్ణ గారిది విజయ నిర్మల్ గారిది అవార్డు ఇస్తుంటే దాన్ని మన అనిల్ రావిపూడి గారికి నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపజయం అంటే ఏంటో తెలియని మా హీరో అనిల్ రావిపూడి. ప్రతిదీ తను ఒక గొప్ప వ్యక్తి చెప్తాను నేను, వై ఈ డిజర్వ్స్ అన్ అవార్డు. సక్సెస్ఫుల్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ వస్తాయి పోతాయి, కానీ నేను చాలా క్లోజ్గా F2 F3 కంటే ముందరి నుంచి అనిల్ నాకు మంచి ఫ్రెండ్. కానీ జంధ్యాల గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, విజయ నిర్మల్ గారు ఎలా డైరెక్ట్ చేస్తారో, అనిల్ రావిపూడి గారు కూడా అలాగే డైరెక్ట్ చేస్తారు.
స్క్రిప్ట్ మొత్తం మైండ్లో పెట్టుకుని ఏ షాట్ ఎలా తీయాలి, ఏ తర్వాత ఏది, ఇంతమంది స్టార్స్ సెట్లో ఉన్న ఏ స్టార్కి ఏ యాక్టర్కి నిన్నటి తరం వాళ్ళకి ఇవాళ తరం హీరోయిన్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా షార్ట్ మధ్యలో వచ్చి పలకరించి అందరినీ అలా ముందు తీసుకెళ్తాడు అని యూ డిజర్వ్ ఎవ్రీ అప్రిసియేషన్. 300 crores కాదు, మీకు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ జీవితంలో వస్తాయి. జంజాల గారి పురస్కారం అందుకున్నారు. నేను పెట్టుకున్న ముద్దు పేరు ఆయనకి యువ హాస్య బ్రహ్మ. ఈయనకు నేను పెట్టుకున్న ముద్దు పేరు, ఎందుకంటే జంజాల గారి లాగా ఈయన కూడా అలా అంటారు. ఈ రోజున యంగ్ హీరోస్, యంగ్ డైరెక్టర్స్లో, ఈ రోజున్న డైరెక్టర్స్లో సినిమా ఇండస్ట్రీలో కామెడీని ఇంతగా పండించే దర్శకుడు మరోళ్ళు లేరంటే అది అతిశయక్తి కాదు. అనిల్ రావిపూడి గారు, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. ఇక నా పర్సనల్ లైఫ్లో మా మదర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో జంజాల గారి సతీమణి రాణి ఆంటీకి, అన్నపూర్ణమ్మ గారికి కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఈ రోజు కాదు, ఏ రోజైనా సరే నరేష్ నేను ఇద్దరం మీ కొడుకులాగా ఉంటాం, ఉండబోతున్నాం. మా చివరి శ్వాస వరకు నరేష్ కూడా కొడుకే, నేను కూడా కొడుకే, మేము అలాగే ఉంటాం. ఇంతమంది పెద్ద సభలో ఎక్కువ మాట్లాడకూడదు, ఆవేశ కొద్ది ఎక్కువ మాట్లాడితే క్షమించండి. నన్ను ఆనర్ చేస్తుంది. థ్యాంక్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రదీప్. సినీ నటుడు కావాలి అనుకున్నప్పుడు అమ్మను డాక్టర్ అవ్వాలని అక్కడి నుంచి ప్రారంభించిన ప్రయాణం సినీ నటుడై డాక్టరేట్ తీసుకుని ఆమెకు అమ్మ నేను డాక్టరేట్ అయ్యానని చెప్పి ఓ పక్క నుంచి ముందు పెడుతున్నాను. ముందు ఇక్కడ ఉన్న ముగ్గురు గురించి మాట్లాడాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు, గారు, జంజాల గారు. ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది, అదే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన జీవితానికి దేవుడు, దేవాలయం, అమ్మ. ఒకరికి ఒక గురువే ఉంటారు. నాకు ఇద్దరు గురువులు, జంజాల గారు, విజయమ్మ గారు, జంజాల గారు. చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన జరిగింది. సినిమాలో అవకాశాలు రాలేదని 17 ఏళ్ళ నేను బాధపడుతున్నప్పుడు, సీతాకోక చిలక నాకు మిస్ అయినప్పుడు నేను బాధపడి ఏడుస్తుంటే అమ్మ నేను మొదలెడతానని సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయమ్మ గారు, రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి లవ్ స్టోరీ రైట్స్ తీసుకుని మేము చేస్తామన్నప్పుడు గురుగారు వచ్చి నరేష్ నాకేమంటే అడిగితే మా అమ్మ ఆమె సినిమాని ఆపి గురుగారికి ఇచ్చింది జంజాల గారికి. అది జంజాల గారికి ఆమె మీద ఆమెకున్న విలువ, కృష్ణ గారికి ఉన్న విలువ. రెండే ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. తెలుగులో మద్రాసులో పుట్టి పెరిగాం, జయసుధా మేమంతా. సెకండ్ లాంగ్వేజ్ అరవం. తెలుగు మాట్లాడేవాళ్ళం కానీ ఒత్తులు పలికేవారు. సినిమా అయిన తర్వాత జంజాల గారు మా అమ్మ
నేను ఒకసారి మీ మదర్తో మాట్లాడాలి నీ డబ్బింగ్ గురించి అంటే నాకు ఉడుకు వస్తుంది. ఎందుకంటే నాకు డబ్బింగ్ థియేటర్ ఉన్నప్పుడే డబ్బింగ్ చెప్పలేకపోతున్నానేమో నాకు భయం. ఆయన చెప్పే విధానం ఎంత అందంగా ఉంటుందంటే, అమ్మని కలిసి నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అందంగా ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉంది. నరేష్ డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు నరేష్ ఉంటాడు. మీకు ఏదంటే అదే. అది చెప్పిన విధానం అట్లా మర్చిపోనండి. డబ్బింగ్ చేసి వచ్చి బాలు గారు ముద్దుగా బాలు గారిని తెలుసుకుంటాం. ఇంత బాగున్నాయి తెలుగు భాషను కొంచెం ఇంకొంత బెటర్గా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు గురువు అంటే గుండ్రాయి కాదని ఆయన పాట ఉంది. కేవలం నటన నేర్పించడమే కాదు, భాష తెలుగు భాష మీద పట్టు నేర్పించినటువంటి నా గురువు జంధ్యాల గారు. అంతేకాదు ఆ కాలంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళ హీరోస్. చిరంజీవి గారు అప్పుడప్పుడు వస్తున్నారు. 17 ఏళ్ళ ఒక వ్యక్తికి ఎటువంటి కథలు రాయాలో తెలియదు. 4 స్తంభాలకు సూపర్ హిట్ ఇచ్చి ఖాళీ కూర్చున్నాను నెక్స్ట్ సినిమా లేక. అంటే ఎవరు రాయట్లేదు. ఆ సమయంలో ఈ ఇద్దరు నా గురువులు ఒక 10 సంవత్సరాల పాటు నన్ను ముందుకు తీసుకెళ్ళి 4 స్తంభాల ఆట, ప్రేమ సంఖ్యలు, ముక్కోపి, శ్రీవారికి ప్రేమ లేఖ, ఈ సినిమాల ద్వారా ఒక స్టార్డమ్ తెచ్చింది వాళ్ళిద్దరు. అంటే ఇంకా చెప్తూ పోతే చెప్పాలి కానీ చెప్తూనే ఉంటాను. కానీ వజ్రోత్సవం ఉన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఒక ఆలోచన, జంధ్యాల గారి గురించి ఒక పుస్తకం రాయాలి. అన్నపూర్ణమ్మ గారికి మా అమ్మ తర్వాత అమ్మ చెప్పాం, చాలా బాగుంటుందని. జీవిత చరిత్ర రాయడం ఒకటి, ఆయన గురించి ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన గురించి చరిత్రగా చెప్పడం ఒకటి. ఏది బాగుంటుందంటే అందరూ కలిసి ఆయన గురించి చెప్పింది. ఇప్పుడు విన్నారు లేదు, ఇందాక చూశారు, చెప్తే బాగుంటుంది. అప్పుడు 2 సంవత్సరాలు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాం. సర్వ విధాల ప్రయత్నించాం. కానీ ముందుకు వచ్చింది సాయినాథ్ తోటపల్లి గారు. నేను బాధ్యత తీసుకుంటానండి. కెమెరా కారు ఇస్తే ఆయన ఎన్ని మైళ్ళు తిరిగాడు, దాదాపు 40 మంది 70 మంది 42 మందిని నిష్ణాతులు గొప్పవాడిని ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక పుస్తక రూపం తయారు చేసి, ఇది 2 విజయకృష్ణ అవార్డు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ యొక్క సందర్భం ఒకటి, జంధ్యాల గారి వయసు రీత్యా ఆయన వజ్రోత్సవం 75 సంవత్సరాలు. ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు మనకు ఉంటాయి. మళ్ళీ సినిమాకి ఆయన వచ్చి రచయితగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. ఇంతకన్నా గొప్ప అకేషన్ ఉంటుంది. అన్నీ కలిసి వచ్చింది. శృతులయ, నాకు నవరసరాయ బిరుదు ఇచ్చింది శృతులయ ఆమని గారు, దామోదర్ గారు. వీళ్ళు ఇక్కడ ఎందుకు రవీంద్ర భారతిలో అంటే జంధ్యాల గారికి చాలా ప్రీతైనటువంటి ఆడిటోర్ రవీంద్ర భారతి అనే మాట ఇప్పుడు ఆయన నోటి వెంట వస్తూనే ఉండేది. పక్కనే మేము అశోక హోటల్లో వెళ్ళాము. అక్కడ చేయొచ్చు కదా, ఎక్కడ చేయొచ్చు అంటే జంధ్యాల గారి ఆత్మ ఆయన సంతోషపడాలి, ఇక్కడే చేద్దామని. ఆమె గారికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇవన్నీ కూడా 20వ తారీఖు అవైలబిలిటీ ఉందని ఆమె చెప్తే 2 కార్యక్రమాలు తీసుకుని ఒక పక్క నుంచి జంధ్యాల గారి వజ్రోత్సవ సంచిక విడుదల, ఈ రోజున ఆవిష్కరణ, రెండోది అమ్మ ఏకైక మహిళా దర్శకుడు, 46 చిత్రాల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ముందు లేదు, ఇంతకు ముందు ఈ తర్వాత రాదు దర్శకుడు ఏ మహిళ. మళ్ళీ ప్రపంచంలో ఈ రికార్డు ఆమెది. ఆ ప్రపంచం ఉన్నంత కాలం 46 సినిమా తీలేదు. ఒక పక్క నుంచి కృష్ణ గారికి డై చేస్తూ
ఆయన టిఫిన్ వండి పెడితే ఆయన కింది ప్రియుడు భోజనం. ఒక పెద్ద కుటుంబం ఈ అందరినీ కలుపుకుంటూ ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటూ అట్ ఎ టైం 2 సినిమాలు చేసిన ఏకైక మహిళా దర్శకురాలు ఆమె. దాని గురించి నేను మళ్ళీ ఒక్కసారి మాట్లాడతాను. ఆ అవార్డు ముందు ఆ అవార్డు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇంకొకసారి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కాబట్టి ఈ రోజున యోగి గారు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఆమె శృతిలయ్య గారు, దామోదర్ గారు, పేరు వారందరూ కూడా ఈ యొక్క సభకు చేసి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నాడు ప్రతి వాళ్ళు. అనిల్ రావుపూడి ఆయన గురించి చెప్పాలి. గురుగారు నాకు ఒకటి ఎందుకో చెప్పారు, ఎప్పుడు నువ్వు ఎవరిని సినిమా కోసం అడగొద్దు, అడిగినంత మాత్రం నీకు రాదు, అది వచ్చినప్పుడే నీకు వస్తుందని. అది నేను ఒక వేదంగా పట్టించాను. నేను మీతో ఎందుకు నేను చేయగలను అడిగింది ఇద్దరిని. ఆయన తెలుసు. ఒక్కసారిగా 3-4 సార్లు మంచి టైం వచ్చినప్పుడు మనం చేయాలండి, మంచి క్యారెక్టర్ పెట్టుకుంటానండి. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అడుగుతామంటే హాస్యం అనేది పాదరసం లాంటిదని జంజాల గారు ఎప్పుడు చెప్తారు. హాస్యం పాదరసం లాంటిది. 100 మంది దర్శకులు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ దానిలో హాస్యం బాడీలో నుంచి, మైండ్లో నుంచి, మనసులోంచి పుట్టుకొచ్చి అది రాసి తెరకి ఎక్కించి విజయవంతం చేయడానికి ఒకళ్ళు ఇద్దరు, 100లో ఒకళ్ళు ఇద్దరు కంటే కాదండి. అందులో ఈ తరానికి అనిల్ రావుపూడి, జంజాల గారి తర్వాత. కాబట్టి నేను ఇద్దరు అడిగానని చెప్పాను కదా, మీరు చూస్తే నాకు జంజాల గారు గుర్తొచ్చారు. ప్రతి సినిమా మొన్న సంక్రాంతికి వస్తున్నాను, నిజంగా నా అదృష్టం. ఆయన అనిల్ రావుపూడి గారితో అది మొదటి సినిమా నాకు అవ్వడం అనేది నాకు చాలా అదృష్టం, చాలా అదృష్టం నిజంగా. అంత మంచి సినిమా, సూపర్ హిట్లో మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, ఐ లవ్ యూ సో మచ్. ఇంకొక వ్యక్తి ఇట్లానే నందిని రెడ్డి గారు, ఆమె లేదు పాపం, విజయవాడ వెళ్ళింది. ఎవరో ఆరోగ్యం చాలా క్షీణించిపోతే విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆమె చూస్తే ఆమె డైరెక్షన్ అమ్మ గుర్తొచ్చింది. వీళ్ళిద్దరిని నేను అడిగింది, అదే నేను బిజీ ఉన్నప్పుడు అడిగాను, ఇద్దరిని ఖాళీ ఉన్నప్పుడు కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐ విల్ అనౌన్స్. అదొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఆయన దాని ముందు ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాను. ఈ పుస్తక ఆవిష్కరణ వరకు నేను ఇవన్నీ మాట్లాడాను. సంతోషం. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ఇవాళ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరు, విష్ణు నా బ్రదర్ అనాలా, నా కొడుకు అనాలా, నిజంగా ఒక పక్క సినిమాల్లో సక్సెస్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ వచ్చి, ఇంకొక పక్క ఒక యూనివర్సిటీకి తయారు చేయడానికి మూల కారణం ఎంఎస్ రాజు అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు ఒక కవచంగా కనిపించింది. నా సోదరుడు శివబాలాజీ, నా సోదరుడు, నా శిష్యుడు కూడా చెప్పచ్చు. కోట్లాధికారిగా మాలో వచ్చి అన్నపూర్ణ గారు మా అమ్మగారు, ఇంకా అందరూ చెప్పకండి, అమ్మ అంటే అమ్మ శ్రీలక్ష్మి సాయినాథ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆర్ మదనరావు గారు, ఆయన జడ్జిగా ఆయన అద్భుతాలు చేశారు. నాకు ఒక కుటుంబ సభ్యులుగా అయిపోయారు. వారు పేరు పేరు రేర్గా 2 బర్త్డేలు ఒకరోజు వస్తుంది నాకు. ఈ రోజు నా అమ్మ బర్త్డే పాటు పవిత్ర బర్త్డే కూడా రావడం, హ్యాపీ బర్త్డే. ఇవన్నీ కలిపి ఒక అకేషన్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కువ పబ్లిసిటీ వద్దండి. మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ. ఇవాళ నేను ఎవరిని వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు. మా ఫ్యాన్స్ ఎప్పుడైతే నా ఫ్యామిలీలో మూవీ అసోసియేషన్లో యూత్ మా మెంబర్స్ అవి వీళ్ళంతా కొంతమందిని ఆహ్వానించి చక్కగా సభ జరపాలనుకున్నాం. కాబట్టి దీని తర్వాత పుస్తక ఆవిష్కరణ ఉంటుంది, దాని గురించి
ఆవిష్కరణ పాల్గొంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు విజయ్ కృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డు అది తీసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ నిజంగా విజయ్ కృష్ణ అంటే విజయ్ నిర్మల్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో ఇందాక అందరూ చెప్పినట్టే ఆడపులి విజయ్ నిర్మల్ గారు 45 చిత్రాలు పైగా దర్శకత్వం గొప్ప లేడీ. సో అలాంటి ఆవిడ పేరు మీద ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నేను మహేష్ బాబు గారితో వర్క్ చేసినప్పుడు ఆయన ఒక సందర్భాల్లో కలిశాను. సో ఎప్పటికీ ఆయన జనాలు తీసుకోవాలి రియల్ సూపర్ స్టార్. సో అలాంటి ఆయన పేరు మీదుగా విజయ్ కృష్ణ ఇద్దరి పేరు మీదుగా సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవార్డుని నాకు అందించిన నరేష్ గారికి అండ్ యువర్ గ్రేట్ సైన్సర్. నిజంగా అమ్మగారి పేరు మీద ఈ అవార్డు మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వ్యక్తిగా కూడా ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం. సో చాలా గొప్ప మనిషి అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అన్నమాట, వెరీ గ్రౌండెడ్. చక్కగా ఆయన పేరు మీద చక్కటి భోజనాలు చేశాను ఎవ్రీడే లంచ్లో. సో మీతో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వేదిక మీద పెద్దలందరికీ అండ్ గౌరవ స్పీకర్ ప్రసాద్ గారికి, అలాగే మా హీరో మంచు విష్ణువర్ధన్ బాబు గారికి అండ్ విష్ణు గారికి నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనుభూతి ఉంది. మా ఇద్దరికి పటాస్ సినిమా ఆయన కాంపౌండ్లో ఆయన బ్యానర్లో చేయాల్సిందే నేను. సో బై మిస్టేక్ మిస్ అయ్యాను. సో అంటే తెలియకుండా నా జర్నీలో ఆయన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది, అందుకే నాకు చెప్పాలనిపించింది. అలాగే అనుపూర్ణం గారికి అండ్ శ్రీలక్ష్మి గారికి అండ్ సాయికృష్ణ గారికి అందరికీ అండ్ మా అంతేగా ప్రదీప్ గారు ఒక డైలాగ్ తోటి వరల్డ్ ఫేమస్ అయిపోయారు. సో ప్రతి భర్తకి ఆయన రోల్ మోడల్ అయిపోయారు. సో మిగతా పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా ఇది విషయం చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఈ అవార్డు హాస్యాన్ని బాగా పండించినందుకు ప్రధానంగా అనేది తీసుకున్నాను. నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటాను, జంధ్యాల గారు లాంటి ఒక గొప్ప దర్శకుడి కాలేజీలో నేను ప్రత్యక్షంగా చదవకపోయినా సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అంటే నేను ఆయన్ని దూరంగా ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ నేను నేర్చుకున్నాను, క్యారెక్టరైజేషన్స్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాను. సో ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నాను అంటే దాంట్లో ప్రధాన పాత్ర జంధ్యాల గారికి చెల్లుతుంది. గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. సో మనకి ఏదైనా స్ట్రెస్ వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. నేను ఎప్పుడైనా లోలో ఉన్నానంటే జంధ్యాల గారి కామెడీ క్యాప్స్ వేసుకుంటాను యూట్యూబ్కి. సో అంత ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇప్పటికీ కూడా కామెడీ క్రియేట్ చేయాలంటే వెనక్కి ఆయన సినిమాలు చూడాల్సిందే, ఆయన సృష్టించిన పాత్రలు చూడాల్సిందే. సో జనరల్గా అంటూ ఉంటాం మనిషికి బాగా గుర్తుండేది ఇద్దరే, మన మనసుని బాగా గాయపరిచేవాడు, మన మనసుని మనస్ఫూర్తిగా నవ్వించేవాడు. సో వీళ్ళిద్దరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. సో అలాంటి నవ్వించే జాబితాలు నేనున్నందుకు ప్రజల గుండెల్లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఈ నవ్వు ద్వారా నేను వాళ్ళకి దగ్గరైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నవ్వుల విలువ కొన్ని దశాబ్దాలైనా కూడా మనం దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ జంధ్యాల గారు. కొన్ని డెకేడ్స్ అయినా ఆయన సృష్టించిన నవ్వుల విలువే మనం ఆయన గుర్తుంచుకొని స్టిల్ ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. సో లేటెస్ట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతున్నాను, 7 హిట్లు 8 హిట్లు తీసేసాను, ఇంకా ఏంటి మనకు ఒక పీక్ రాలేదు, ఎప్పుడు వస్తుంది ఎదురు చూశాను. ఇదిగో 2025 కేవలం ఒక హాస్య ప్రధాన చిత్రంతో ఒక అద్భుతమైన పీక్ ఇచ్చాడు భగవంతుడు నాకు. అంటే మనుషుల్ని మనస్ఫూర్తిగా నవ్విస్తే దాని విలువ ఒక 300 కోట్ల ఒక పవర్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ అంత గొప్ప విజయాన్ని అందించే ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈరోజు వేడుకలు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సభకు నమస్కారం. జంధ్యాల గారు గురువు, ఆయన లేకపోతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యామని కాదు. ఇవాళ 100 తెలుగు ఫిల్మ్స్ 14 హిందీ అన్ని చేశారంటే ఈ స్టేజ్ పైన ఇక్కడ నిలబడుతున్నారంటే కారణం జంధ్యాల గారు. అలా జంధ్యాల గారిని అమితంగా ప్రేమించి అమితంగా నిలిచిన మనిషి మా నరేష్. ఎంతోమంది శిష్యులు ఉంటారు, కానీ నరేష్ లాంటి శిష్యులు ఉండడం జంధ్యాల గారి అదృష్టం. నిజంగా ఒక వ్యక్తి చనిపోయినా కూడా 75వ జన్మదినోత్సవాన్ని అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత ఇవాళ గుర్తుపెట్టుకొని చేద్దామని ఒక 1 ఇయర్గా మేము ఇద్దరం కలిసి వాళ్ళం ఈ బుక్ తయారు చేసాం. దానికైనా ప్రతి క్షణం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇలాంటి అకేషన్ కోసమే. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారికి బాగా తెలుసు, జంధ్యాల గారికి ఒక చిన్న మానస్ఫూర్తుడు మా నరేష్. ఆయన ఎంత అభిమానించాడో 100 రెట్లు అంతే అతను ఆమె పితృవాత్సల్యంతో చేసిన మనిషి నరేష్.
కంగ్రాచులేషన్స్ నరేష్. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోవట్లేదు, చనిపోయిన వ్యక్తి మీద ఇంత గొప్ప ఆరాధన చూపించారు. మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. స్పీకర్ గారి గౌరవనీయ స్పీకర్ గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక వ్యక్తి చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి గొప్పని చెప్పుకుంటున్నా ఉంటే that is the greatness of that man and also the greatness of నరేష్ గారు టు remember. కృతజ్ఞత అనేది ఈరోజు ఎంత సహాయం చేసినా లేని రోజుల్లో ఆయన గురువు గారి గురించి ఆలోచిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది మా తరం భావితరం నేర్చుకోవాల్సిన పద్ధతులు. పెద్దల్ని గౌరవించడం, పెద్దల్ని సత్కరించడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే పెద్దల్ని గుర్తుపెట్టుకోకపోతే, వాళ్ళని గౌరవించకపోతే ఇంకా భావితరానికి ఫ్యూచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అనిల్ రావుపూడి. థ్యాంక్ యూ వెరీ మచ్. వజ్రోత్సవ సంచిక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం సభాధ్యక్షులు రిటైర్డ్ జడ్జి శ్రీ మాధవరావు గారు, మరి సీతావేల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు గారు, శృతిలయ చైర్మన్ డాక్టర్ వాకాలి భీమిరెడ్డి గారు, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, ప్రముఖ సినీ నటులు డాక్టర్ నరేష్ గారు, మంచు విష్ణు గారు, పవిత్ర లోకేష్ గారు,
శ్రీలక్ష్మి గారు, శివబాలాజీ గారు, ప్రదీప్ గారు, జంధ్యాల అన్నపూర్ణమ్మ గారు, ఈరోజు అవార్డు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు శ్రీ అనిల్ రావుపూడి గారు, సంచిక రచయిత సాయినాథ్ గారు, ఇంకా మొహమ్మద్ రఫీ గారు, కుస్మా భోగరాజు గారు, రామ్ అవధాని గారు, ఆమని గారు, వీరితో పాటు ఇంకా చాలామంది పెద్దలు సినీ ప్రముఖులు ఉన్నారు. వారందరూ మరి శృతిలయ సీల్ వెల్ కార్పొరేషన్ కళాకారుల ఐక్యవేదిక ద్వారా ఈరోజు ప్రముఖ సినీ నటి దర్శకురాలు స్వర్గీయ విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 పురస్కారం అందజేయడం చాలా సంతోషం, అభినందనీయం. అవార్డు అందుకుంటున్న అనిల్ రావుపూడి గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రముఖ హాస్య దర్శకులు స్వర్గీయ చంద్యాల గారి 75వ వజ్రోత్సవ సంచిక నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒకే రోజు ఇద్దరు తెలుగు సినీ ప్రముఖుల కళామతానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా యొక్క అభినందనలు. విజయ నిర్మల గారు 200 సినిమాలలో నటించడమే కాకుండా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును చోటు చేసుకోవడం వారి ప్రతిభకు నిదర్శనం. విజయ నిర్మల గారు తెలుగు బిడ్డ కావడం మన తెలుగు తరగతి మహిళలకు గర్వకారణం. మరొక గొప్ప దర్శకుడు కీర్తిశేషులు జంధ్యాల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు నవ్వడము ఒక భోగము, నవ్వించడము ఒక యోగము, నవ్వకపోవడం ఒక భోగము అంటూ తన సినిమాల్లో అందరినీ నవ్వించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ఎన్నో బాధలు ఉన్నా మనసు బాగలేకపోయినా కాసేపు జంధ్యాల గారి దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే అంతా మర్చిపోయే మనసారా హాయిగా నవ్వుకుంటారు. జబ్బులు నయం చేసేది మందులైతే మనసులోని బాధలు తీర్చేది హాస్యం. నవరసాలతో పాటు ముఖ్యమైన హాస్యాన్ని నటుల ద్వారా తెర మీద అద్భుతంగా పండించేలా చేయడంలో దర్శకుడు జంధ్యాల గారికి తిరుగులేని చేయి. తెలుగు సినిమా ఉన్నంత కాలంలో విజయ నిర్మల గారిని, జంధ్యాల గారిని ప్రేక్షకులు మర్చిపోరు. యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి మంచి భవిష్యత్తు ఉన్నది. గొప్ప దర్శకులు విజయ నిర్మల గారి, జంధ్యాల గారి అవార్డు అందుకోవడంలో అనిల్ రావుపూడి గారి అదృష్టంగా భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెలుగు చిత్ర పరిశ్రమ విడదీయరాని అనుబంధం. నటులతో పాటుగా అన్ని విభాగాలు సాంఘిక సిబ్బంది ఇక్కడే నివసిస్తూ అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామోజీ ఫిలిం సిటీ కూడా మన హైదరాబాద్లోనే ఉండడం, సినిమా తీయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గంటార్ గారి పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వారికి అండదండలుగా అందిస్తున్న పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. All the best and advance congratulations to Mahabhakti channel. All the best to Mahabhakti channel.